ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఉద్దేశించిన సంజీవని ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ ప్రాజెక్టు అమలైతే రాష్ట్ర వైద్య సేవా రంగంలో అనూహ్య మార్పులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్య సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల ఆదర్శంగా తీసుకునేలా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండి సంస్థ వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు కృషి చేయాలని నిర్దేశించారు. రోగుల హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేయడం ద్వారా ఎక్కడి నుంచైనా త్వరితగతిన వైద్యం పొందే వీలు కలుగుతుందని తెలిపారు. ఈ సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు పక్కాగా 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమీక్షలో అధికారులు సీఎంకు వివరించారు. బేస్లైన్ అధ్యయనం, డిజిటల్ మౌలిక వస్తువుల కల్పన, సిబ్బందికి శిక్షణ మరియు సర్టిఫికేషన్తో పాటు జాతీయ రాష్ట్ర పోర్టల్స్తో డేటా ఇంటిగ్రేషన్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లోని వైద్య సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, శాఖ కార్యదర్శి వీరపాండియన్, సంయుక్త కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ మరియు టాటా ఎండి ప్రతినిధులు పాల్గొన్నారు.